ఈరోజు చాలామంది కూడా చాలా రకాలుగా వివిధ రకాలుగా ఇక్కడ అన్ని అంశం ఎజెండా ఒకటే లక్ష్యం నిరుద్యోగ అంశం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు గడుస్తుందని బ్రదర్ చెప్పారు. సరే 30 నెలలో 29 నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మాట్లాడినట్టు వారి మాటలే, మిగతా ఏ మాటలు అవసరం లేదు, వారు చెప్పిన మాటలనే మేము అడుగుతున్నాం. ఇవాళ భారత రాష్ట్ర సమితి ప్రధాన విద్యార్థి విభాగం సంఘం నాయకులుగా వారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి అనేక మాటల గురించి వారు ఇదే నిరుద్యోగ వేదికగా ఉస్మానియా సిటీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, రకరకాలుగా వేదికలను పంచుకొని ఆనాడు దాదాపు 3 సంవత్సరాల కింద ఈ నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా చాలా మంది కూడా వారితో ఏకమై నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం నింపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మూడోది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము. 4వ అంశం తెలంగాణలో ఉన్న యువత భవిష్యత్ అంతా మారుస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అని చెప్పారు. ఈ 4 అంశాల మీద మాట్లాడుకుందాం మనం. మిగతా చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ నిరుద్యోగ అంశ చర్చ జరుగుతుంది. పెద్దలు రమణన్న గారు నిరుద్యోగ అంశం గురించి పెట్టారు కాబట్టి నిరుద్యోగ అంశం గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు 2.5 లక్షలుగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్న కూడా ఉన్నారు టీఎస్పీఎస్ మెంబర్ కాబట్టి గత 10 సంవత్సరాలు ఎన్ని ఫిలప్ చేసినామో మనమంతా కూడా చూసినాం. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ వేరుగా తెలంగాణ 10 జిల్లాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల యువతకంతా కూడా ఐటీ రంగం కావచ్చు వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు మారుస్తుంటే ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 30 నెలలు అవుతుంది. ఇవాళ ఇచ్చిన ఉద్యోగాలు చెలేపిన ప్రత్యూష గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాస్తవానికి 13,000 ఉద్యోగాలు మాత్రమే ఫిలప్ చేసింది. దాదాపు 30 నెలలు అవుతుంది. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంతంటే 13,000 ఉద్యోగాలే. వీళ్ళు మొన్న అసెంబ్లీ సాక్షిగా ఇలా 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్ కు వీళ్ళు కొన్ని ఆర్డర్లు ఇచ్చి మా ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటుంది. మరి మనం ఏ విధంగా ప్రశ్నించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అనేక సందర్భాలుగా నిరుద్యోగ అంశం పైన ఈ 2.5 సంవత్సరాల్లో ఏ అంశం లేవనెత్తినప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మేము ముందు వరుసలో ఉండి అనేక కేసులకు కూడా భయపడకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉన్నావో అదే విధంగా నిరుద్యోగులకు ఇచ్చిన అంశం మీద ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి ప్రతి సందర్భంలో మా విద్యార్థి విభాగం ముందు కొట్లాడింది. అదేవిధంగా నిరుద్యోగుల అంశంతో పాటు ఎక్కడ కూడా జ్యుడిషియల్ గా ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల మా పార్టీ అధినాయకత్వం కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అనేక సందర్భాలు కూడా ఈ కొడంగల్ రవి సాక్షిగా ఈ సింధు సాక్షిగా అనేక సందర్భాలు కూడా అడ్వకేట్లతో మాట్లాడి కూడా జీవోలకు సంబంధించినది కావచ్చు మిగతా సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఇవాళ మరి ఈ నిరుద్యోగుల సమస్య పైన ఇలా దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇలా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే కేవలం 13,000 ఉద్యోగాలు. మరి మనం ఏం చేయాలి మనం అంతా కూడా? కాబట్టి మిత్రులారా చాలా సందర్భాలుగా చాలా రకాలుగా చాలా వేదికలుగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు కండక్ట్ చేస్తున్నాం. చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా మంది పెద్దలు ఏంటంటే చాలా తెలంగాణ ఉద్యమం చూశారు, అంతకుముందు మిగతా ఉద్యమాలు చూశారు. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఎట్టుంది, ఈ 2.5 సంవత్సరాలు ఎట్టుంది పెద్దలంతా చెప్తారు. కాకపోతే నిరుద్యోగులుగా మనకే ఆ బాధ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగుల అంశం పైన మీరు ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ ఆ కార్యక్రమం పట్ల మా బీఆర్ఎస్ గా ముందు వరుసలో ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది. గత కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకి ఇచ్చిన అంశాలపైన ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేంత వరకు ఎంబడి వాడదాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో జాబ్ క్యాలెండర్ అంటే ఏదో క్యాలెండర్ లెక్క డిసెంబర్ 16 తారీఖు వస్తుంది, ఇంకోటి జనవరిలో సంక్రాంతి పండుగ వస్తుంది, అది కాదు. జాబ్ క్యాలెండర్ అంటే ఒక ఎగ్జామ్ డేట్ పలాని డిపార్ట్మెంట్ లో పలానా ఎగ్జామ్ డేట్ పలానా నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డేట్ రోజు ఎగ్జామ్ పెడతాము, పలానా టైంలో రిజల్ట్ ఇస్తాం అనేది ఒక క్యాలెండర్ వైజ్. ఇవాళ క్యాలెండర్ వైజ్ ఏమిచ్చింది? ఓన్లీ జాబ్ క్యాలెండర్ అంటే తూతు మంత్రంగా ప్రకటించి తప్పించుకుంది.
కాబట్టి అలా జాబ్ క్యాలెండర్ లేదు. ఇలా విద్యార్థులకు సమస్యలు, చాలా విద్యార్థి సమస్యలు. ఇలా విద్యామంత్రిగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరుద్యోగ అంశం ఒకటైతే ఇవాళ పెద్దలంతా ఉన్నారు మేధావులు. కాబట్టి ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో ఈ 2.5 సంవత్సరాల విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇలా ఏ విధంగా ఉందో మనం అంతా చూస్తున్నాం. గతంలో ఈ నిరుద్యోగ అంశం ఒకవైపు అయితే విద్యార్థి అంశం పూర్తిగా విద్యా మంత్రి ఉన్నాడు. ఈయన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఇలా అంశం కాబట్టి చెప్తున్నాడు. నిరుద్యోగ అంశంతో పాటు విద్యా వ్యవస్థ కూడా యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా గురుకులాలు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది ఈ 2.5 సంవత్సరాల విద్యా వ్యవస్థ మీద. కాబట్టి ఆ విద్యా వ్యవస్థను కూడా కొంచెం మనంతా పెద్దలు కూడా మాట్లాడాలి. ఇవాళ నిరుద్యోగ సమస్యతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకున్నటువంటి గురుకులాలు కూడా పూర్తిగా ఇలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. చాలా మంది ఇప్పటి వరకు దాదాపు 118 మంది చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో. కాబట్టి నిరుద్యోగ అంశంతో పాటు విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన కూడా మనం ఎప్పటికప్పుడు ఫైట్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తుందో దాన్ని ఇచ్చేంత వరకు కూడా మనం అంతా కూడా మీతో పాటు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ ఉద్యోగాల గురించి ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పేసి మీ అందరి తరఫున, మా తరఫున కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ, మాకు సంబంధించిన పార్టీ నాయకులు కూడా ఉన్నారు, ఇక్కడ చాలా మంది వచ్చారు. కాబట్టి దయచేసి నిరుద్యోగ అంశాన్ని ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎక్కడ కూడా చాలా మంది రవి అంటాడు, చాలా మంది చాలా రకాలుగా అపోహలు చేస్తారు. కొట్లాడటానికి తెలుస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది మాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది వివిధ రకాలుగా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా నిగారేసిన ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పనిచేసినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధిలో కూడా పనిచేసినాం. అదేవిధంగా ఈ రోజు కూడా నిరుద్యోగ అంశాల గురించి కొట్లాడేవారు ఎవరు కూడా భయపడదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ రోజు అశోక్ నగర్ వేదికగా ఆయనే కాదు, రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ నాయకుని రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇలా అనేక హామీలు ఇచ్చిపోయారు. కాబట్టి హామీలన్నీ నెరవేరేంత వరకు కూడా మీ తరఫున మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ విద్యార్థిగా మీ అందరి తరఫున మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన రమణన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.